హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయతో చల్లని డ్రింక్ ఆంపన్న తయారు చేసుకుందాం. ఎండలో తిరిగి వచ్చిన వారికి ఈ చల్లని ఆంపన్న ఇవ్వండి. వెంటనే బాడీని కూల్ చేయడమే కాకుండా వడదెబ్బ నుండి కూడా చాలా ఉపశమనం కలుగుతుంది. ఈ పచ్చి మామిడికాయతో చేసే ఈ షర్బత్ని ఖచ్చితంగా ఈ సమ్మర్లో అయితే అందరూ తీసుకోవాల్సిన డ్రింక్ అండి. అయితే ఇక లేట్ చేయకుండా ఆంపన్న ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆంపన్న చేయడానికి ముందుగా జీలకర్రని రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని సన్నని మంట మీద బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా అవసరం లేదు, కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మన ఆంపన్న మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ. పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే ఈ డ్రింక్ చాలా బాగుంటుందండి. పుల్లగా తీయగా కారంగా భలే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు ఈ మామిడికాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంక పడేయకండి. ఈ టెంకతో పాటు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం తీసుకున్న మామిడికాయ క్వాంటిటీని బట్టి నీళ్లు తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ 400 నుండి 500 గ్రాముల వరకు ఉంది. దీనికి 1 లీటర్ వరకు నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఇది కొద్దిగా దంచుకుని వేసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో 25 నుండి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, అంటే సుమారుగా 10 నిమిషాల తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు పంచదార వేసి మామిడికాయ నుండి గుజ్జు సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. నాకు ఇది ఉడకడానికి 30 మినిట్స్ పట్టిందండి. చూడండి, 30 మినిట్స్ తర్వాత ఈ టెంక నుండి పల్ప్ అంతా ఎలా సెపరేట్ అవుతుందో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత తొక్కల నుండి గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో గుజ్జు అంతా తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే టెంకకున్న గుజ్జు కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం సెపరేట్ చేసుకున్న ఈ పల్ప్ అలాగే బాయిల్ చేసుకున్న ఆ జ్యూస్ అంతా కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు బ్లెండ్ చేస్తున్నప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుని సాల్ట్ పడితే యాడ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఆంపన్నని ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా మన ఆంపన్న రెడీ అవ్వలేదండి, ఇది ఓన్లీ పల్ప్ మాత్రమే. ఇప్పుడు ఈ ఆంపన్న పల్ప్ని 10 నుండి 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా దీంతో షర్బత్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పల్ప్తో షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ వరకు పంచదార, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలపండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ప్లేట్లో సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకుని ఒక నిమ్మకాయని ఆ గ్లాసు అంచుల చుట్టూ రాయండి. ఇప్పుడు ఈ గ్లాసును బోర్లించి మనం చేసుకునే మిశ్రమం ఉంది కదండి, అదంతా అంచులకు అంటుకునేటట్లు తిప్పాలి. మనం నిమ్మకాయ రాసాం కదా, దానివల్ల అది అంటుకుని అలా గట్టిగానే ఉంటుంది. తాగేటప్పుడైతే భలే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇలా తయారు చేసుకున్న గ్లాసులో ఆంపన్న 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ ఆంపన్న చల్లగా తాగితేనే చాలా బాగుంటుంది. అలాగే 3-4 పుదీనా ఆకుల్ని తుంపుకుని వేసుకోవాలి. ఒకవేళ మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఈ పుదీనా ఆకుల్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో చల్లటి నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన ఆంపన్న రెడీ అయిపోతుంది. ఈ మండే ఎండలకు మనం తట్టుకోవాలంటే ఇటువంటి చల్లని రిఫ్రెషింగ్ డ్రింక్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ వేసవిలో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈ చల్లని డ్రింక్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారండి. ఇప్పుడైతే ఈ ఆంపన్న తయారు చేయడానికి ఫ్రెష్గా పచ్చి మామిడికాయలు తెచ్చుకుని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.